ఈ భూమి మీద 850 కోట్ల మంది బతుకుతున్నారు. ఎవరిని అడిగినా కూడా కనీసం ఒక వర్గ సమస్య చెప్తారు. అది ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా, అన్ని సమస్యలతో మనిషి బతుకుతున్నాడంటే కారణము వారికి దైవ జ్ఞానం లేకపోవడం. మెడిసిన్, లాజిక్, సిద్ధాంతాలు, కెమిస్ట్రీ లేదు, దైవ జ్ఞానం లేకపోవడం. ప్రతి జీవికి కావాల్సినటువంటి పుష్కలమైన సంపూర్ణమైనటువంటి వైదికమైనటువంటి దైవ జ్ఞానం లభించే ఏకైక గ్రంథం ఏదైనా ఉన్నదంటే నిర్మోహమాటంగా, నిష్కర్షగా అది భగవద్గీత. ఎందుకంటే దాని పేరులో నుండి భగవద్గీత, భగవంతుని చేత చెప్పబడి. ప్రపంచమంతా నిన్న మనం చూసాము, జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. యోగా మనకి భారతీయ జీవితంలో ప్రతిదినం కాదు, కానీ మనం ప్రపంచానికి తెలియజేశాము. 11 సంవత్సరాల నుంచి చూసాము. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, స్వదేశీ, విదేశీ, ఆడ, మగ, చిన్న, ఈ దేశం ఆ దేశం అని సరిహద్దుల్లో కూడా 180 దేశాల్లో విశ్వవిఖ్యాతంగా యోగా దినోత్సవం చేసుకున్నాం. సందేహం లేదు, ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలన్నీ కలిసి మహానదిగా ఉద్భవిస్తాయి. అతి త్వరలో రాబోయే భవిష్యత్కాలంలో ఈ 180 దేశాలు ప్రతి చోట కూడా భగవద్గీత జయంతులు, భగవద్గీతనే సర్వశ్రేష్టమైనది, సృష్టి నియమం తెలియజేసినటువంటి సృష్టి రాజ్యాంగం అని ఒప్పుకొని దాన్ని ఆచరించే రోజులు తొందరలో వస్తాయి. అందరికీ ధన్యవాదాలు.